హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద టీచర్. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్విజ్ను చూద్దాం. ఈ క్విజ్ చదివిన విషయాలను గుర్తు చేసుకోవడానికి, అదేవిధంగా రివిజన్ చేయడానికి మరియు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఈ క్విజ్కు సంబంధించిన పీడిఎఫ్ను డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్విజ్ను చూసిన తర్వాత మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా ఏమైనా సలహాలు సూచనలు కూడా మాకు తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. మొదటి ప్రశ్న, వెష్టి కుటుంబం అనగా ఏమిటి? ఆప్షన్ 1 చిన్న కుటుంబం, ఆప్షన్ 2 ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ 3 సమిష్టి కుటుంబం, ఆప్షన్ 4 పెద్ద కుటుంబం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 చిన్న కుటుంబం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది రాష్ట్రాలలో పూరీలు ఎక్కువగా తినని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 సిక్కిం, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time's up. The correct answer is option 1 Sikkim. Next question. జొన్న రొట్టెలను ఎక్కువగా ఏ రాష్ట్రంలోని ప్రజలు తింటారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, కలపతో కట్టిన ఇల్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ 1 సముద్ర తీరంలో, ఆప్షన్ 2 అడవుల్లో, ఆప్షన్ 3 కొండ ప్రాంతాలలో, ఆప్షన్ 4 భూకంపాలు వచ్చే ప్రాంతాలలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూకంపాలు వచ్చే ప్రాంతాలలో. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అవసరానికి చాలినంత నీళ్లు దొరకని పరిస్థితిని ఏమంటారు? ఆప్షన్ 1 నీటి ఎద్దడి, ఆప్షన్ 2 నీటి మత్తడి, ఆప్షన్ 3 జలచక్రము, ఆప్షన్ 4 నీటి అలజడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 నీటి ఎద్దడి. నెక్స్ట్ క్వశ్చన్, కుండలు తయారు చేయడంలో ఉపయోగించే సలపను దేనితో తయారు చేస్తారు? ఆప్షన్ 1 ఇనుముతో, ఆప్షన్ 2 చెక్కతో, ఆప్షన్ 3 మట్టితో, ఆప్షన్ 4 వెదురుతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 చెక్కతో. నెక్స్ట్ క్వశ్చన్. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకునే జంతువు ఏది? ఆప్షన్ 1 ఒంటె, ఆప్షన్ 2 ధ్రువపు ఎలుగుబంటి, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 గుర్రము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఒంటె. నెక్స్ట్ క్వశ్చన్. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడం అనేది? ఆప్షన్ 1 క్రీడా నియమం, ఆప్షన్ 2 క్రీడా స్పర్ధ, ఆప్షన్ 3 క్రీడా స్ఫూర్తి, ఆప్షన్ 4 క్రీడాభివృద్ధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 క్రీడా స్ఫూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. మన భారతదేశం క్రికెట్లో ప్రపంచ కప్ ఎప్పుడు గెలిచింది? ఆప్షన్ 1 2012, ఆప్షన్ 2 2011, ఆప్షన్ 3 2013, ఆప్షన్ 4 2014. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 2011. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాని చెవులు బయటకు కనిపించవు? ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 కీటకాలు, ఆప్షన్ 3 జంతువులు, ఆప్షన్ 4 పక్షులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పక్షులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో తలపై ఉండే చిన్న రంధ్రాలు చెవులుగా పనిచేస్తాయి? ఆప్షన్ 1 నెమలి మరియు పావురము, ఆప్షన్ 2 గబ్బిలం మరియు కాకి, ఆప్షన్ 3 బల్లి మరియు మొసలి, ఆప్షన్ 4 కాకి మరియు కోకిల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 బల్లి మరియు మొసలి. నెక్స్ట్ క్వశ్చన్. చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తించేది ఏది? ఆప్షన్ 1 బల్లి, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 పాము, ఆప్షన్ 4 చేప. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 పాము. నెక్స్ట్ క్వశ్చన్. జంతువులు పిల్లల్ని కంటాయో లేదా గుడ్లు పెడతాయో ఎలా చెప్పగలము? ఆప్షన్ 1 ఆకారాన్ని బట్టి, ఆప్షన్ 2 చర్మము చెవుల నిర్మాణం ఆధారంగా,
ఆప్షన్ 3 చర్మము రంగు ఆధారంగా. ఆప్షన్ 4 నివసించే ప్రాంతం ఆధారంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 చర్మము చెవుల నిర్మాణం ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్. శిశోత్పాదకాలు అంటే పిల్లలను కనే జంతువులను ఎలా గుర్తించవచ్చు? ఆప్షన్ 1 చెవులు బయట ఉండి చర్మంపై వెంట్రుకలు ఉండవు. ఆప్షన్ 2 చెవులు లోపల ఉండి చర్మంపై వెంట్రుకలుంటాయి. ఆప్షన్ 3 చెవులు బయట ఉండి చర్మంపై వెంట్రుకలుంటాయి. ఆప్షన్ 4 చెవులు లోపల ఉండి చర్మంపై వెంట్రుకలు ఉండవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 చెవులు బయట ఉండి చర్మంపై వెంట్రుకలుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. అండోత్పాదకాలను అంటే గుడ్లు పెట్టి పిల్లల్ని కనేవి వీటిని ఎలా గుర్తిస్తారు? ఆప్షన్ 1 చెవులు బయట ఉండి చర్మంపై వెంట్రుకలుంటాయి. చెవులు బయట ఉండి చర్మంపై వెంట్రుకలు ఉండవు. ఆప్షన్ 3 చెవులు లోపల ఉండి చర్మంపై వెంట్రుకలుంటాయి. ఆప్షన్ 4 చెవులు బయటకు కనిపించక చర్మంపై వెంట్రుకలుండవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 చెవులు బయటకు కనిపించక చర్మంపై వెంట్రుకలుండవు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ క్విజ్ పైన మీకేమైనా సందేహాలుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.